మెలీనా రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మెలీనా సీడ్స్ వారి శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకోవడం జరిగింది. ఆ రైతు మనసులోని మాట తెలుసుకోవడానికి ఈరోజు మనం వాజేడు గ్రామానికి చేరుకున్నాము. నేను మీ రామకృష్ణ అండి, ఏటూరు నాగరం సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మీకు ఎలాంటి విత్తన రకం కావాలన్నా మీరు నన్ను సంప్రదించండి. మీరు చెర్ల కానీ, వెంకటాపూర్ కానీ, వాజేడు కానీ, ఏటూరు నాగరం కానీ, మంగపేట కానీ, ఈ మండలాలే కాకుండా ఇతరత్ర మండలాల్లో వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు మంచి విత్తన రకాన్ని అందించి మంచి లాభాలు వచ్చేలా మీకు నేను సలహాలు సూచనలు చేస్తాను. అందుకని మెలీనా సీడ్స్ వారి విత్తన రకాన్ని వేసుకోండి, మంచి లాభాలు పొందండి. ఈరోజు మనం వాజేడు గ్రామానికి చేరుకున్నాం ఉదయం పూట. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నేను మీ ఏటునారం రామకృష్ణ అండి. సార్ ఈ సంవత్సరం మీరు ఏ విత్తన రకాన్ని వేసుకున్నారు? మెలీనా సీడ్స్ వారి శబరి 141 విత్తన రకాన్ని వేసుకున్నారు. మీరు గింజలు ఇంటి దగ్గర నాటుకున్నారా, నర్సరీకి ఇచ్చారండి? ఇంటి దగ్గర సార్. ఇంటి దగ్గర మల్లు చేసి నాటుకున్నారు. మొలక శాతం ఎలా అనిపించింది? బాగుంది సార్, మొలక శాతం బాగుంది. గింజ పోలేదు సార్, మంచి మొలిచింది. అంటే 100% జెర్మినేషన్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. సరే సార్, ఇప్పుడు మీకు జెర్మినేషన్ పరంగా ఓకే. మీరు ఆ మొలకను తెచ్చి చేలో నాటుకున్న దగ్గర నుంచి ముద్దపచ్చలు కానీ, తెగుళ్ళు కానీ, వైరస్లు కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ ఎలాంటి ఇబ్బంది అన్న కలిగిందా అండి? ఏం లేదు సార్, ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంపూర్ణ ఆరోగ్యంగా మొక్కలు చక్కగా ఎదిగాయని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి మొక్క వయసు ఎన్ని నెలలండి? 2 నెలలు అయితే సార్. ఇది చూడండి రైతు సోదరులారా, 2 నెలల వ్యవసాయ క్షేత్రం ఇది. ఇక్కడ చుట్టుపక్కల నల్లి, పూతలో పురుగు, రకరకాల వైరస్లు, వీటితోని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కానీ మీరు ఇక్కడ ఈ మొక్కను చూడండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఒక చిన్న దోమ కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ, పై ముడత కానీ, కింది ముడత కానీ ఎలాంటి తెగులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నటువంటి మన విత్తన రకం అండి శబరి 141. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి అని నమ్ముతున్నారా? ఇప్పటికైతే బాగున్నాయి సార్. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నది సార్. కాపు పరంగా ఓకే, విత్తనం పరంగా ఓకే, మొలక శాతంలో మీకు ఇబ్బంది ఏం లేదు, తెగుళ్ళ పరంగా మీకు ఇబ్బంది ఏం కలగదు. అంటే అన్ని రకాలుగా అన్నింటినీ తట్టుకొని సంపూర్ణ ఆరోగ్యంగా నిలబడ్డదని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ విత్తనం ఎవరైనా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు సార్, ఎవరైనా వేసుకోవచ్చు. మీరు ఏమో 10 మందికి చెప్తారా? మరి చెప్తాను సార్. ఓకే, ఈ సంవత్సరం మీకు అయితే ఇబ్బంది లేదండి. ఇక్కడ నేను లైవ్ లో చూపిస్తానండి. ఇక్కడ మీకు ఇక్కడ నల్లి కానీ, త్రిప్స్ కానీ ఇక్కడ మీరు చూడండి సంపూర్ణ హెల్దీగా ఉన్నాయండి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ ఆకు వెనక భాగంలో చూడండి, ప్రతి ఒక్క చేలో నల్లి, పూతల పురుగు, త్రిప్స్, పై ముడత, కింది ముడత, ఎన్నో రకాల తెగుళ్ళు, ఎన్నో రకాల విల్ట్లు వచ్చి చాలామంది రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారండి. కావున మంచి అంటే రైతుకు అనువైన విత్తనం అండి ఇది మెలీనా శబరి 141 అనేది. ఇక్కడ పక్క చేను రైతు కూడా ఉన్నారు, పెద్ద ఆయన. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఇక్కడ మన దగ్గర ఉన్నారండి. ఇక్కడ మీరు ఈ మొక్కను బట్టి చూశారు కదా, దీని మీద నల్లి కానీ, పూతల పురుగు కానీ, త్రిప్స్ కానీ, ముడత కానీ ఏమైనా ఉన్నాయండి? లేవండి, నల్లి అసలు చేరలేదండి దీంట్లోకి. ఈ విత్తన రకంలోకి నల్లి అనేది రాలేదు. మరి మీకు కాయల పరంగా చూసుకున్నట్లయితే ఇది 2 నెలల చేను. ఇక్కడ మీకు చుట్టుపక్కల అన్ని రకాల చేలల్లో నల్లి ఉందా లేదా నిజం చెప్పండి నాకు. నల్లి ఉందండి, అన్ని చేల పోయినాయి కూడా. నల్లి బట్టి అన్ని చేలు పోయినాయి. కానీ మెలీనా సీడ్స్ వారి శబరి 141 అనే విత్తన రకానికి నల్లి రాలేదు. ఇది నిజమేనా? నిజమండి, ఇది నల్లి లేదు అసలు. నల్లి కూడా లేదు. చిన్న పురుగు కానీ, నల్లి కానీ, దోమ కానీ లేదు. మీరైతే ఇప్పుడు మీరే విత్తన రకం వేసుకున్నారండి? మాది 341. 341 అనే విత్తన రకాన్ని మీరు వేసుకున్నారు కదా. అయితే మరి మీకు పక్క చేలేనయ్యి మీ పక్క చేను ఒకే సాలు అడ్డు అండి. అది ఒక సాలు అడ్డు, అవతల మీది 341, యువతల మాది శబరి 141 అనే విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మీకు ఏమన్నా తెగుళ్ళు వచ్చి కానీ, ఏదైనా మొక్కలకు వైరస్లు వచ్చి ఏమన్నా చనిపోయా? వైరస్ వచ్చిందండి, ఇల్టీ వచ్చింది, నెక్స్ట్ ఎర్ర తెగులు వచ్చింది, దానికి వచ్చింది, నల్లి వచ్చింది, ఎర్ర తెగులు వచ్చింది, విల్ట్ వచ్చింది. అంటే 3 రకాలుగా ఇబ్బంది పడి తోట చనిపోవడం వల్ల మీరు నష్టపోయారు. నిజమేనా ఇది? ఇప్పుడు నేనైనా నా కోసం కావాలని మీరు ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నారా? మీ చేను అంతా పోయింది. ఇప్పుడు మీది ఒకటే సాల్ అడ్డు కదా, అవతల మీకు నల్లి ఉంది,
ఆగుజాడిస్తుంది, ఎర్రబడిపోయింది, విల్ట్ వచ్చింది, ఎన్నో రకాల ఇబ్బంది కలిగింది. మీకు నష్టం జరిగిందా జరగలేదా? నష్టమే బాగా. మీకు 341 అనే విత్తన రకాన్ని వేసుకోవడం వల్ల నష్టపోయారని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. నేనైనా మీరు కావాలని మిమ్మల్ని మాట్లాడియట్లేదు కదా. మా చేనే పోయిందండి మీరు చెప్పింది. ఓకే, మరి సాలుకు తేడా ఉంది కాండి. ఇప్పుడు అవతల పక్క మీరున్నారు, ఇవతల పక్క చంటిబాబు గారు ఉన్నారు. ఈ దీంట్కి దానికి తేడా అయినా చెప్తారా? మీరే చెప్పండి. తేడా అంటే అది తెగులు పట్టిపోయింది, నల్లి వచ్చిపోయింది. ఇది దీనికి ఇంతవరకు అయితే ఏం రాలేదు. దీనికి విల్ట్ కానీ నల్లి కానీ తెగులు కానీ ఏది రాలేదు. నల్లి లేదు, పిల్లి లేదు. నాది వేసిన కాంచి నల్లి అదేంటి విల్టీ వస్తూనే ఉన్నదండి అది. ఓకే అండి, ఇక్కడ చూడండి రైతు సోదరులారా, ఇక్కడ 20 సంవత్సరాల కానించి వేసిన రైతు తన మనసులోని మాట చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తెగుళ్ళను తట్టుకునే విత్తన రకాన్ని, విల్టును తట్టుకునే విత్తన రకాన్ని, లేదా నల్లిని బారి నుంచి కాపాడుకునే విత్తన రకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి విత్తన రకాలు కావాలంటే మనం మెలినా సీడ్స్ వారి విత్తన రకాల ద బెస్ట్ అండి. ఎందుకంటే మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరు వారు తయారు చేసే విత్తన రకాలు ఏవైతున్నాయో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ప్రతి గింజను తయారు చేస్తారండి. అలాంటి గొప్ప కంపెనీ మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో ఎన్నో వందల రకాల గింజలను అంటే విత్తన రకాలను అందించి ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడడమే మా ఎండి గారి లక్ష్యం అండి. అలాంటి దాంట్లో మన తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి మన ములుగు జిల్లా ఏదైతుందో, ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో, ఇక్కడ శబరి 141 మెలినా సీడ్స్ వారి శబరి 141 అనేది అన్ని రకాలుగా తెగుళ్ళను తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, త్రిప్స్ను తట్టుకుంటుంది. ప్రతి ఒక్క వైరస్ నుంచి దృఢంగా నిలబడి ఆ రైతుకు అండగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆలోచించవలసింది ఏంటంటే, మీరు మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని మంచి దిగుబడులు పొందాలంటే మా మెలినా సీడ్ విత్తనాలను వాడుకోవాలండి. ఆఖరిగా చంటిబాబు గారు, సార్ ఈ సంవత్సరం అయితే మీరు హ్యాపీ సార్. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే సార్. ఇక ఏమి ఇస్తున్నాం మీరు ఏ వేడమే కాకుండా మరి ఎవరికైనా చెప్తారా? చెప్పినా సార్, చాలా మంది చూస్తాను బాగున్నది, నల్లి గిల్లి బాగా కాసుకుంటుంది, ఇదే పెడదాం అంటాను సార్. ఇప్పుడు మన ఆలం చంటిబాబు గారిది 2 నెలల తోట అండి. మీరు ఒక్కసారి నేను చెట్టు అమ్ముతాను చూడండి, పచ్చికాయ ఏ సైజు ఉందో. నేను కూడా బయటకు వస్తున్నాను చూడండి. 2 నెలలే తను వేసిన తోట, 2 నెలల చేలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఒక్కసారి కాయ సైజు, ఫ్రూట్ క్వాలిటీ చూడండి. మనకు కాయ సైజ్ అండి చూడండి. నా దగ్గర నా చేతిలో పెన్ను ఉంది. ఇది దగ్గర 6 అంగుళాల పైన ఉంటుంది. చూడండి కాయ సైజు కూడా. ఫ్రూట్ క్వాలిటీ, మెయిన్ ఫ్రూట్ క్వాలిటీ అండి. ఇక్కడ మీకు ఏ చెట్టు చూసినా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా నల్లి కానీ, త్రిప్స్ కానీ, పూతల పురుగు కానీ ఏది లేదండి. అందుకని ప్రతి ఒక్కరూ మా మెలినా శబరి విత్తనాలను వాడుకొని మంచి దిగుబడులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ రామకృష్ణ, ఏటూరు నాగరం, సేల్స్